ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారు తెచ్చిన సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఒక్కసారి నా విభూదిని తాకి చూడు. తరువాత జరిగే అద్భుతం నీ కళ్ళతో నువ్వే చూసి ఆశ్చర్యపోతావమ్మా. వెంటనే నా విభూదిని తాకి నీ సాయి చెప్పేది విను అని బాబాగారితో చెప్తున్నారు. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఒక్కసారి బాబాగారి విభూదిని తాకి బాబాగారిని మనస్ఫూర్తిగా తలుచుకొని ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఇక నువ్వు దేనికి కూడా దిగులు పడాల్సిన పని లేదు. ఈరోజు ఈ ఉదయాన్నే నన్ను నమ్మి నా విభూదిని తాకి నా ఈ మాటలు వింటున్నావు కదా, ఇక నీకు అంతా శుభమే తల్లి. నీకు ఎప్పుడైనా మనసు కలతగా ఉన్నా లేదా మనసు అనేది భారంగా ఉన్నా సరే నా విభూదిని నీ నుదుటిన పెట్టుకో అమ్మా. ఇప్పుడు నీ జీవితంలో ఎన్నో కష్టాలు, అవమానాలు ఇవన్నీ నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు. కానీ నీ బాబా నీకు ఎప్పుడు అనుకూలంగా నీ పక్కనే ఉన్నారు అని నువ్వు అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు నువ్వు ఎంతో గాయపడి ఉన్నావని నాకు తెలుసు తల్లి. అలాంటి గాయాలు నీకు తగిలి తగిలి నీ మనసు బండరాయిలా మారిపోయింది కదా తల్లి. నీ కళ్ళలో వచ్చే కన్నీరుని నేను చూస్తున్నానమ్మా. కానీ తల్లి, నువ్వు ఎప్పుడూ కూడా నమ్మకాన్ని కోల్పోకు. ఇప్పుడు ఈ కాలం నీ నమ్మకాన్ని పరీక్షిస్తుందే కానీ నీకు కష్టాలు రావాలని అస్సలు అనుకోవడం లేదు. త్వరలోనే నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి. అందుకే ఇప్పుడు నీకు కొన్ని కష్టాలు, బాధలు, ఈ పరీక్షల వలన అసలు నేను ఏమీ చేయలేనేమో అని నీలో నువ్వే బాధపడుతున్నావు కదా, కన్నీరు కార్చుకుంటున్నావు కదా. దిగులు పడకు. ఒకరోజు నీ ముఖం పువ్వులా వికసించబోతుంది. అప్పుడు నీ జీవితం అంతా ఇక సంతోషమే తల్లి. కాబట్టి ఎప్పుడూ కూడా నీకు అన్ని పరిస్థితులు వ్యతిరేకంగా జరుగుతున్నాయి అని అస్సలు అనుకోవద్దు. నీ బాబా తోడు ఉన్నారు కదా, అతి త్వరలోనే నీకు మంచి కాలం రాబోతుంది. జరిగే ప్రతి విషయాన్ని నేను చూస్తూనే ఉన్నానమ్మా. నీ జీవితంలో జరిగే వాటన్నిటికీ సాయి సాయి అని అనుక్షణం నన్నే పిలుస్తున్నావు కదా. అలా నువ్వు నన్ను పిలిచినా పిలవకపోయినా సరే నేను నీ దగ్గరికి వస్తాను. నువ్వు నన్ను ప్రత్యేకించి పిలవాలి అని నేను ఎప్పుడూ కూడా ఎదురు చూడను, అస్సలు ఆశించను తల్లి. నీకు కావలసినవన్నీ ఇవ్వడానికి నేను వస్తాను. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి, సాయి బిడ్డవి. అస్సలు దిగులు పడకు బిడ్డా. మరి ఎందుకు బాబా ఇన్ని కష్టాలు నాకు అని అడుగుతున్నావా? ఒక్కటి గుర్తుపెట్టుకో తల్లి, ఈ లోకంలో ఒకటి పోగొట్టుకుంటేనే కదా ఇంకొకటి దొరుకుతుంది. ఇది సహజమేనమ్మా. అలా నువ్వు పీల్చే గాలి కూడా బయటకు వదిలితేనే కదా కొత్త గాలిని పీల్చుకోగలవు. అలానే నువ్వు పోగొట్టుకుంటేనే కదా ఒకటి ఉంటే 10 దొరికేది. ఒకటి వదులుకుంటేనే కదా నీకు ఇంకొకటి దొరుకుతుంది. నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుతావు. అది ఎప్పుడైనా సరే, ఆలస్యమైనా సరే ఖచ్చితంగా నీకు దొరుకుతుంది. జరిగేవన్నీ నాకు తెలుసమ్మా. నువ్వు ఎప్పుడూ కూడా ఒకరిని దెబ్బ కొట్టాలి అని చూడకు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వారి వారి కర్మదోషాలను పోగొట్టుకోవాల్సింది. అసలు నువ్వు చెప్పాలి అంటే నువ్వు అదృష్టశాలివమ్మా. ఎందుకంటే జరిగేవన్నీ నీ కళ్ళ ముందే జరుగుతున్నాయి. అప్పటి వరకు నువ్వు ఎలాంటి తప్పు చేయకు, అసలు తప్పటడుగు వేయకు. అర్థమైందా? మంచిగా ఆలోచిస్తూ ఉండు, మంచి పనులే చేయి. నీ సాయి అనుగ్రహం తప్పకుండా నీకు దొరుకుతుంది బిడ్డా. అంతా నీ బాబా చూసుకుంటారు అని నమ్మకంతో ఉండు. నీ మనసులో ఉన్న గాయం అనేది తొలగించడానికి నా విభూది ఉంది కదా. అందుకే కదా ఈ ఉదయాన్నే నిన్ను నా విభూదిని తాకమన్నాను. ధైర్యంగా ఉండు. నా విభూదియే నీకు మందులా పనిచేస్తుంది. అది నీకు కూడా తెలుసు కదా. అతి త్వరలోనే ఈ మందు నీకు చేరబోతుందమ్మా. నేను నీకు అందించే ఈ విభూదిని స్వయంగా నీ చేతులతో నువ్వే అందుకుంటావు, నీ నుదుటిన పెట్టుకుంటావు. అలానే ప్రతిరోజు కూడా నా విభూదిని పెట్టుకునే నీ రోజుని ప్రారంభిస్తావు. నా ఈ ఊది నీతో ఉంది అంటే నేను నీతో ఉన్నట్టే తల్లి. నీ ప్రతి సమస్యలకు నేను నీతోనే ఉంటాను. నా విభూది నీ గాయాలన్నిటినీ మాంచేస్తుంది. అది సహజమే. అతి త్వరలోనే నా చేతిలో ఉన్న విభూది నీ చేతికి అందుతుంది. దాన్ని నీ నుదుటిన పెట్టుకోమ్మా.
అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అన్ని గాయాలకు ఒక మందులా పనిచేస్తుంది. అన్ని ఓటములకు ఒక గెలుపునిస్తుంది. ఇక నుంచి ప్రతిరోజు నీకు శుభదినంగా మారుతుంది. నమ్ము తల్లి, నీ బాబాని నమ్మితే నీకు అంతా మంచే జరుగుతుంది. నీ సాయి విభూదిని పెట్టుకొని నీ కష్టాల నుంచి బయటపడు. నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు నీకెందుకు తల్లి భయం చెప్పు? సంతోషంగా ఉండు. నీ బాబా నీకు తోడు ఉండగా నీకు ఎందుకు తల్లి భయము? ధైర్యంగా ఉండు. నీకు ఎలాంటి సమస్య వచ్చినా బాధ వచ్చినా సరే ముందు నువ్వు నా విభూతిని నీ నుదుటిన ధరించు. క్షణాల్లో నీ బాధల నుంచి కష్టాల నుంచి ఉపశమనం దొరుకుతుంది. దానితో పాటుగా నువ్వు ఏం చేయాలో నీకు ఒక దారి కనిపిస్తుంది. ఒక పరిష్కార మార్గం నీకు దొరుకుతుంది. అర్థమైంది కదా తల్లి? ఎప్పుడూ కూడా నువ్వు నీ ధైర్యాన్ని కోల్పోవద్దు, నమ్మకాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే ధైర్యంతో నమ్మకంగా ఉన్నావు అంటే ప్రతిదీ కూడా నీకు అనుకూలంగానే మారిపోతుంది. ఇక నువ్వు ఎప్పుడైతే నీ ధైర్యాన్ని నమ్మకాన్ని కోల్పోతావో ఆ క్షణం నుంచే నువ్వు నీ కష్టాలను కొని తెచ్చుకుంటున్నట్లు. అర్థమైంది కదా? కాబట్టి ఎప్పుడూ కూడా నమ్మకాన్ని కోల్పోకు, ధైర్యాన్ని అస్సలు వదలకు. నీకు మనసులో పైకి భయం వేసినా సరే అది బయట వాళ్ళకి అస్సలు తెలియనివ్వకమ్మా. అలా నువ్వు తెలిపావు అంటే నీ భయాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకొని నిన్ను ఇంకా ఇంకా కిందకి తొక్కేస్తారు. జాగ్రత్త తల్లి. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. నిజమేనా? ఆలోచించి చూడు. నీ భయాన్ని ఎదుటివారు ఉపయోగించుకొని నిన్ను ఇంకా ఇంకా కిందకి తొక్కేస్తున్నారు. నీ జీవితాన్ని నాశనం చేయాలి అని ఎదురు చూస్తున్నారు. అలాంటి అవకాశాన్ని, అలాంటి రోజుని ఎప్పుడు కూడా నువ్వు ఎవ్వరికీ అందివ్వకు. అర్థమైంది కదా తల్లి? నీ బాబా నీకు ఏం చెప్తున్నారో అన్నీ అర్థమయ్యాయా? వీటిని అస్సలు పెడచెవిన పెట్టకు. నీ సాయి మాటలు జాగ్రత్తగా మనసులో పెట్టుకో. ప్రతి మాట నీకు శ్రీరామ రక్షగా ఉపయోగపడుతుంది. నీ సాయి విభూతిని ధరిస్తూ ఉండు తల్లి. నీకున్న కష్టాలు సమస్యలు అన్నిటి నుంచి నీకు ఉపశమనం దొరుకుతుంది. అర్థమైంది కదా? ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారు. మనకేదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, లేదా కన్నీళ్ళు వచ్చినా, ఏదైనా సరే బాబాగారు ఉన్నారు అని నమ్మి బాబాగారి విభూతిని మన నుదుటిన ధరించాము అంటే ఇక కష్టాలన్నీ పటాపంచలైపోతాయన్నమాట. నిజమే ఫ్రెండ్స్, నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఎప్పుడైనా నిద్ర పట్టినప్పుడు కానీ, లేదంటే హెల్త్ ఇష్యూస్ ఏదైనా చిన్న చిన్న ఉంటాయి కదండి, తలనొప్పి కానీ, కడుపు నొప్పి కానీ, లైట్గా ఫీవర్ రావడం కానీ, లేదా పిల్లలు ఊరినే ఏడుస్తున్నప్పుడు కానీ, అలాంటి సందర్భంలో కూడా బాబా విభూతిని మీ పిల్లలకి పెట్టినా లేదా మీరు పెట్టుకున్నా సరే చాలా మంచిదన్నమాట. కొద్ది నిమిషాల్లోనే మీకు మంచిగా ఉపశమనం అయితే దొరుకుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే మీకే తెలుస్తుంది అనమాట. బాబాగారి విభూదే అన్ని సమస్యలకు ఒక మందు అన్నమాట. ఇక వారే అర్థం చూశారు కదండి, అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.